సార్ మేము రీసెంట్‌గా ఒక టెస్ట్ చేయించామండి. యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీ టెస్ట్ అంటాం. ఏఎన్ఏ ప్రొఫైల్ చేయించాము. ర్యాండమ్‌గా అన్నీ చేయించతో పాటు అది కూడా చేయిస్తే మాకు ఈ ఎస్ఎల్ఈ అని తెలిసిందండి. ఆ ఏఎన్ఏ ప్రొఫైల్ పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ రావడం వల్ల ఎస్ఎల్ఈ సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటస్ అంటామండి. అట్ ఆ ప్రాబ్లమ్ మాకొచ్చింది సార్. దీనివల్ల మనం ఇంగ్లీష్ మెడిసిన్ స్టార్ట్ చేశామండి. గత 4 సంవత్సరాల నుంచి ఉంది ప్రాబ్లము. కానీ ఇంగ్లీష్ మందులు వాడుతున్నాము. స్టెరాయిడ్స్ ఇచ్చారు. హోమియోపతిలు గాని, వైజోలిన్ గాని కొన్ని రకాల స్టెరాయిడ్స్ ఇచ్చారు. ఆ స్టెరాయిడ్స్ వాడుతున్నాము గానీ, మాకయినా గూడా నొప్పులు తగ్గట్లేవు. స్కిన్ అంతా మొత్తం పాడైపోతుంది. స్కిన్ అంతా బ్లాక్ అయిపోతుంది. పిగ్మెంటేషన్ లాగా అవుతుంది. అలాగే నొప్పులు విపరీతమైన జాయింట్స్ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి. వాపులొస్తున్నాయి జాయింట్స్‌లలో, కీళ్ళలో విపరీతంగా వాపులు, మంట, నొప్పులు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. మరి ఇది ఎన్ని సంవత్సరాలు మేము బాధపడాలి ఇలాగా? వీటికి స్వాస్థ్య పరిష్కారం ఉందా? అని పేషెంట్స్ అడుగుతుంటారండి చాలామంది. ఎందుకంటే ఎస్ఎల్ఈ కేసెస్ అనేటివి అంత తిరిగి, తిరిగి, తిరిగి మన దగ్గరకొస్తారండి. ఎందుకంటే అవి ఎన్ని మందులు వాడినా ఇంగ్లీష్‌లలో ఎన్ని రకాల ఇంజెక్షన్స్ తీసుకున్నా గూడా ఆ వ్యాధికి మందు లేదు. అంటే ఇది ఎందుకంటే ఎస్ఎల్ఈ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్‌గా మనం పరిగణిస్తాం. కాపాడాల్సిన దీన్ని ఎస్ఎల్ఈని మన వైభవ్ హోమియోపతి క్లినిక్‌లలో కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ ఇస్తామండి. ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే మన ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచొచ్చు. మన వ్యాధి నిరోధక శక్తిని పెంచొచ్చు. అది